దేశద్రోహుల్ని ఆంధ్ర పోలీసులు ముందుగానే పసిగట్టారు. 2023 జూన్లో మన్మోహన్ సురేంద్ర పాండా, అమాన్ సలీం షేక్ అనేటటువంటి వాళ్ళకి ఇద్దరికి సంబంధించి వాళ్ళకి విదేశీయులతో అంటే పాకిస్తాన్లతో సంబంధాలు నేను అనుమానించి ఎన్ఐఏ నోటీస్కి తీసుకెళ్ళారు. ఎన్ఐఏ ప్రాథమికంగా దర్యాప్తు చేసి వాళ్ళు మన దేశానికి సంబంధించినటువంటి రహస్యాల్ని, డిఫెన్స్ రహస్యాల్ని, మన నౌకాశ్రయాల రహస్యాలు, మన నౌకలకు సంబంధించిన మన నేవీకి సంబంధించినటువంటి రహస్యాల్ని పాకిస్తాన్కి చేరవేస్తున్నారని కనిపెట్టి వాళ్ళని అరెస్ట్ చేసింది. అయితే అప్పటి నుండి అక్కడతో వదిలిపెట్టలేదు, ఫాలో అప్ చేస్తే తాజాగా వీళ్ళతో కలిసి కర్ణాటక, కేరళలో కూడా మరికొంతమందిని అరెస్ట్ చేసింది. మరో ముగ్గురిని అరెస్ట్ చేసింది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ నేవీలో పనిచేసేటటువంటి సిబ్బంది, నేవీలో పనిచేసే అవుట్సోర్సింగ్ వాళ్ళు, ఎవరికైతే తక్కువ డబ్బులు వస్తుంటాయో వాళ్ళు అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి దుర్వ్యసనాలు వీటిని కనిపెట్టి బార్ దగ్గర, పబ్బు దగ్గర, లేకపోతే కనుక వేరే వీక్నెస్ ఏముంటే ఆ వీక్నెస్ని కనిపెట్టి వీళ్ళు వాళ్ళకి ఆ విధంగా సాయం చేస్తూ నిదానంగా వీళ్ళ ద్వారా ఆ లోపల రహస్యాలు తీసుకొచ్చి ఇది పాకిస్తాన్కి చేరవేస్తున్నారు. ఇది ఎన్ఐఏ దర్యాప్తులు తేలిన అంశం.